ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు అండగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పై దాడికి ట్రంప్ ప్రైవేట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానేం చేస్తానో తనకే తెలీదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ హద్దులు దాటింది అన్న ట్రంప్ యుద్ధం వల్ల తీవ్ర ఇబ్బందుల్లో పడింది అన్నారు. ఇరాన్తో చర్చలు జరపాలి అనుకున్నా కానీ ఇప్పటికే ఆలస్యమైంది అన్నారు. టెహ్రాన్ తనకు తాను రక్షించుకునే స్థితిలో లేదని, టెహ్రాన్ విషయంలో ఇప్పటికే ఓపిక నశించింది అన్నారు. తాము దీర్ఘకాల యుద్ధం కోరుకోవడం లేదు అని, ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు అన్నదే తమ లక్ష్యమని అన్నారు. వారంలోపు కీలక పరిణామాలు ఉంటాయి అన్న ట్రంప్ ఇరాన్పై దాడి విషయంలో తానేం చేస్తానో తనకే తెలీదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. You don't know that I'm going to even do it. You don't know. I may do it. I may not do it. I mean, nobody knows what I'm going to do. I can tell you this, that Iran's got a lot of trouble, and they want to negotiate. And I said, why didn't you negotiate with me before? All this death and destruction. Why didn't you negotiate? I said to people, why didn't you negotiate with me 2 weeks ago? You could have done fine. You would have had a country. It's very sad to watch. ఇక అమెరికా తీరుపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. అమెరికా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని అన్నారు. ఇజ్రాయెల్ కు లొంగిపోయే ప్రసక్తే లేదు అన్నారు. ఇరాన్ గురించి తెలిసిన ఎవరూ ఇలా బెదిరించారన్నారు. ఇక ఇరాన్ లొంగిపోయే దేశం కాదు అని స్పష్టం చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతుపై పుతిన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడులకు అమెరికా ప్లాన్ చేస్తోంది అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే యుద్ధం ఆపాలని, సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.